డిస్కషన్ చేసుకున్నాం నిన్న. ఓకే. విచారణ ద్వారానే బ్రహ్మ విద్య దొరుకుతుందని. ఆ! మనము గురువుని లోపలికి ఎలౌ చేయాలని. బ్రహ్మ విద్య అంటే నాలో నుంచే పుట్టేది. అది బయట నుంచి వచ్చేది కాదు అని. కేవలం విచారణ ద్వారానే బ్రహ్మ విద్య దొరుకుతుందని ఎలా నిశ్చయం చేశారు? అంటే బ్రహ్మ విద్య అంటే ఇయన్నీ ఉన్నాయి గదా! అది ఐహిక విషయాలు వదిలిపెడితే ఆరోగ్యము అవన్నీ బాగుంటేనే బ్రహ్మ విద్య దొరుకుతుందని గూడా చెప్పుకున్నాము. శ్రవణం, ఐహికమైన బంధాలంటే శ్రవణం, సాంసారిక శ్రవణం భౌతిక బంధం. అదేనమ్మా. శ్రవణం, మననం, హ్మ్. దర్శనం, హ్మ్. నిధిధ్యాసనం, అధ్యయనం, హ్మ్. విచారణ అన్నీ. నవవిధ భక్తులు గదా అవి. అచ్చా! నవవిధ భక్తి హ్మ్. మార్గాలు అర్చనం, కీర్తనం, సఖ్యం, ఆత్మ నివేదనం ఇవి.